ఇవాళ ప్రవీణ ప్రగడాలు కానీ చంపారు, రేపొద్దున నన్ను చంపుతారేమో అని నీకు భయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి థ్రెడ్ ఉన్నదన్న విషయము తెలిసినప్పటికైనా ఆయన ఎంత డేరుగా ప్రయాణం చేశారని చెప్పుకోవాలని ఎంత విశ్వాసం దేవుని పట్ల. నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోయిన క్రీస్తు కోసమే చచ్చిపోతాను. ఇక్కడ చనిపోయినంటే అక్కడ దేవుని యొక్క రొమ్మున అనుకుంటానని ధైర్యం మాట ఆయనకి. దేవునికి స్తోత్రం. అది నీతి రాజ్యం. ఈ రాజ్యం అయితే నీతి లేని రాజ్యం, న్యాయం లేదు, మంచి లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. నీతి గలవారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఆయనలాగా మరొకరికి మరణం వస్తుందని నువ్వెప్పుడు అనుకో మాకు. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తు హతసాక్షులు అవుతారో వారు చాలా ధన్యులన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అలాంటి ధన్యత అందరికీ రాదు, కావాలన్నా రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మీ తలలో ఉన్న వెంట్రుక నలుపవినను తెలిపైనను అది దేవుని చిత్తమై ఉన్నది. అది అసలు విషయం. అది తెలిపవ్వాలన్నా నలుపవ్వాలన్నా దేవుని చిత్తమై ఉన్నది. ఒక ఇంటికి రాలాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. మరి ఎందుకని ఇలా జరుగుతున్నాయని అలాగా జరగకపోతే సాతాను యొక్క క్రియలు బయటికి కనిపించవు. దేవునికి స్తోత్రం.